హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి బ్యూటిఫుల్ టిప్‌తో మీ ముందుకొచ్చేసాను. చూస్తున్నారు కదా! గ్యాస్ స్టవ్ బర్నర్స్. నేనైతే ఎప్పుడు వీటిని వాష్ చేయలేదండి. గత సంవత్సరం నుంచే నేను వీటిని వాష్ చేస్తూ ఉన్నాను. నేనెలా వాష్ చేస్తాననేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని అందులో బాగా మరుగుతున్న వేడి నీళ్ళు పోసుకోండండి. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ ఏసుకోండి. నిమ్మకాయ లేకుండా పోతే నిమ్ముప్పు ఐదర్ సిట్రిక్ యాసిడ్ ఏసేసుకోండి. దాంట్లోనే కొంచెం సోడా ఉప్పు, కొంచెం సాల్ట్ ఏసేసుకున్నారంటే మీరు చూసారు కదా! అలా బుడగలొస్తూ ఆ మసంతా పోతూ ఉంటుంది. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది దాంట్లో. ఆ విధంగా కోటింగ్ అంతా ఇదవుతా ఉంటుందండి. అలా ఒకసారి కలబెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేయండండి. చూసారా రస్ట్ మొత్తం మనకి ఏ కలర్‌లోకి వచ్చేసిందో. తర్వాత పాడైపోయిన పాత బ్రష్ తీసుకొని నేనైతే అంటే సర్ఫ్ అయినా, లేదా ఉప్పయినా, లేదా విమ్ లిక్విడ్ అయినా ఏదైనా మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ మామూలు డిష్ సోపే యూజ్ చేశాను. దాంతోనే జస్ట్ ఫస్ట్ అయితే నార్మల్‌గా వాష్ చేస్తున్నాను. చూసారు కదా! ఎంత ఈజీగా ఆ మెసంతా వచ్చేస్తుందో. నాకైతే ఈనో ఇవన్నీ ఏం వేయాలని అనిపించలేదండి. నేనైతే సింపుల్‌గా ఇవే వేశాను. నాయైతే ఇత్తడి కలర్‌లో లేవండి. మేము స్టవ్ తీసుకున్నప్పుడు కూడా అవి రాగి కలర్‌లోనే ఉన్నాయి. నాకైతే రాగి కలర్ లాగే వచ్చింది. బట్ ఫోటోలో ఎలా వస్తుందో నాకు తెలీదు. కానీ ఇక్కడైతే మాత్రం మీకు చూపించేంత విధంగా నేనైతే కష్టపడలేదండి. ఐ మీన్ అంటే దీంట్లో ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టడం వల్ల స్పీడ్‌గా అయిపోతుంది. బట్ కానీ చాలా స్లోగానే ఇచ్చేసాను. చాలా తొందరగా వచ్చింది. బర్నర్స్ అయితే చాలా నీట్‌గా క్లీన్ అయ్యాయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.